పాకిస్తాన్ జర్నలిస్టులు టీవీ షోలో కూర్చొని మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, భారతదేశంపై యుద్ధంలో మనం గెలిస్తే భారతీయ హీరోయిన్లను మన లాండీగా మార్చుకోవచ్చు. అంటే వాళ్ళ భాషలో సెక్స్ స్లేవ్స్. ఇది భారతీయ హీరోయిన్లకు ఇస్తున్న విలువ. అది నోరా ఇంకేమన్నా మరి అర్థం కావట్లేదు. కానీ ఇదే మాట భారతదేశం నుంచి ఎవరైనా వచ్చి అంటే ఊరుకుంటారా మీరు? ఒకటి, దే ఆర్ ప్యూర్లీ టాకింగ్ ఆన్ హైపోథెటికల్ ఇష్యూస్. మొన్న మీ సెనేటర్ ఒక ఆవిడ ఏదో మాట్లాడింది, పాకిస్తాన్ ఆర్మీట ఇటుకలు తీసుకొచ్చేసి బాబరీ మసీదు కూలిన చోటే మసీదు కడతారట. యోగి చేతికి గాజులు వేసుకుని కూర్చున్నాడు. మీరు వస్తుంటే మీ సైన్యానికి రాచమర్యాదలతోటి రండి ఇక్కడ వచ్చి ఇటుకలు ఇక్కడ పెట్టుకోండి అని మసీదు కట్టేయండి. యోగి ఆ మాటకు వస్తే మర్యాదస్తుడండే. ఒకవేళ మీరు అట్లా పంపించినా మీరు ఇంకో మాట అన్నారు, మేమేం చేతులకు గాజులు వేసుకుని కూర్చోలేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ డూ నాట్ వాంట్ ఆల్సో, ఒక జత గాజులు పెట్టడం యోగి పెద్ద కష్టమేం కాదు. మీకు చీర సారా అన్నీ పెట్టి పంపిస్తారు. పంపించి మీ వెంబడి అక్కడ వచ్చి లాహోర్లో రామాలయం కడతాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. రెచ్చగొట్టే మాటలు పిచ్చ మాటలు మాట్లాడితే ఊరుకుంటానికి ఇండియా ఏమీ ఖాళీగా లేదు. మీరు ప్రపంచ మ్యాప్లో ఉండరు. పాకిస్తాన్ అనేది మాట్లాడటానికి మీ ఆర్మీ చీఫ్ ఉండడు. అలాగే పైల్స్తో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయిన మీ ప్రధానమంత్రి ఆయన ఉండడు. మాజీ ప్రధాని అత్యాచారానికి గురై లైంగిక దాడికి గురైన ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నాడు.